లాలు కుటుంబం ఇప్పుడు కోర్టులో తమ మీద పెట్టిన కేసుల్ని ఒప్పుకోబోమని చెప్పింది. కోర్టు మొన్న మీ మీద అభియోగాలు కరెక్టు, తదుపరి విచారణ కొనసాగిస్తామని చెప్పింది. ఏమిటి వాళ్ళ మీద అంటే 2022లో ఏదైతే వాళ్ళ మీద దాఖలైనటువంటి కేసు వాస్తవంగా రైల్వే మంత్రిగా 2014కి ముందు ఏదైతే మన్మోహన్ సింగ్ సర్కార్‌లో పనిచేశాడు లాలూ ప్రసాద్. ఆ చేసే టైంలో గ్రేడ్ జాబ్స్ అంటే ఈ వాచ్‌మెన్‌ల దగ్గర నుంచి మన పట్టాల మీద పనిచేసేటటువంటి స్టాఫ్ వర్క్ ఏవైతే ఉన్నాయో అవి ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాలకే డబ్బులు డిమాండ్ చేశాడు. ఒక సిస్టమాటిక్ రిక్రూట్‌మెంటు లేకపోతే ఏజెన్సీల ద్వారా గాకుండా డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ అంటూ ఇచ్చేసేసి వాళ్ళందరి దగ్గర నుంచి ఒక్కొక్కళ్ళ దగ్గర నుంచి 4-8 లక్షల రూపాయల దాకా డబ్బులు తీసుకున్నది కుటుంబం. ఇది డబ్బులు లేవన్నటువంటి వాళ్ళకున్న ఆస్తి ఇల్లు కావచ్చు, పొలం కావచ్చు, షాపు కావచ్చు ఏముంటే అది లాలు ఎవరి పేరు చెప్తే వాళ్ళ పేరు రిజిస్టర్ చేయాలి. ఆ తర్వాత ఈ అపాయింట్‌మెంట్ ఆర్డర్ తీసుకోవాలి. ఇలాగా వందల కొద్దీ పొలాలు, స్థలాలు, ఆస్తులు లాలు కుటుంబం కొడుకులు, కూతుళ్ళు, లాలు భార్య పేరు మీద రిజిస్టర్ అయినాయి. ఇది సీబీఐ 2022లో దర్యాప్తులో తేల్చింది. ఈ అంశంలో లాలూ ప్రసాద్ గిల్టీ అని ఓకే చెప్పేసింది కోర్టు. ఆయన నిందితుడు కాదు, నేరస్తుడు అని ధృవీకరించింది. ఇప్పుడు నేరస్తుడు అని ఒప్పుకుంటావా లేదా అంటే ఒప్పుకోనని లాలూ కుటుంబం తేల్చి చెప్పింది. దీంతో ట్రయల్ కంటిన్యూ కాబోతోంది.